ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభమని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించినగాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతంగా దేవుడు అందరితో మాట్లాడుతున్నారు. అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా. ప్రతిదీ కూడా దేవుడు దగ్గరుండి స్వయంగా ఆయనే మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలలో మరి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు విందాం, దేవుని మాటలు పట్టుకుందాం. ఉదయం లేవగానే దేవుని మాటలు నిజంగా మనల్ని ఎంతగానో చేస్తూ ఉన్నాయి, నీతి మార్గంలో నడిపిస్తున్నట్లుగా. ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆమె మన దేవుడు పరిశుద్ధుడు కదండి. ఆయన పిల్లలముగా మనము కూడా మంచి ప్రవర్తన కలిగి మరి పరిశుద్ధముగా ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. సమస్తమైన విషయాలలో పరిశుద్ధ కలిగి ఉండాలి. ఆమె ఉదయకాల సమయంలో దేవుడు మరి ఎన్నోసార్లు మాట్లాడుతున్నా మన బ్రతుకులు మార్చబడట్లేదు కదా. ఎందుకు? అన్నిట్లో వింటున్నాం కానీ పాటించని వారిగా ఉంటున్నాం. వినడానికి మాత్రం చాలా చక్కగా గొప్ప గొప్ప వాక్యాలు వింటాం, చక్కగా బైబిల్ చదువుకుంటాం, అన్నిట్లో అందరు చెప్తున్న మాటలు వింటూ ఉంటాం, కానీ బ్రతుకులలో మార్పు కలగట్లేదు. ఈ రోజున దేవుడు అంటున్నారు, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఆమె పరిశుద్ధుడు కలిగిన, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ పరిశుద్ధుడు పోలికలు మనలో కూడా నింపబడాలి. ఉదయకాల సమయంలో ఏ పొరపాట్లు ఉన్నా, ఏ విషయంలో ఏ బలహీనతలున్నా వదిలిపెట్టేద్దామండి. దేవునికి అవి అయిష్టకరం కదా. దేవునికి ఇష్టమైనవి ఆయన పిల్లలకు కూడా ఇష్టముగా మారిపోవాలి. ఏవి అయితే అయిష్టమో అవి అయిష్టంగా మారిపోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు ఏదైతే వద్దు అంటున్నారో, నీ బలహీనతలను బట్టి దేవుడు దుఃఖపరుస్తున్నావు అనుకుంటా ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఈ రోజున చూడు, నీ కుటుంబకులే నువ్వు తాగుతుంటే, తిరుగుతుంటే, భయంకరమైన పనులు చేస్తుంటే చాలా విసుక్కుంటున్నారు, అవమానపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు కదా. మరి నిన్ను సృజించిన దేవుడు ఇంకెంత దుఃఖపడాలి, అవునా కదా? అందుకనే వదిలిపెట్టేద్దామండి, నీతిగా బ్రతుకుదాం. ఆయన పరిశుద్ధుడు, పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలను కూడా సమస్తమైన వాటిలో మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. అన్నిటిని వదిలిపెట్టి మంచిగా చక్కగా దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ఇన్ని రోజులు అవమానం తీసుకొచ్చామేమో, కానీ ఇక నుంచి దేవుని సంతోషపరిచే వారంగా ఉందాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడి ఉన్నారు కదా, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే, దేవుని మహిమపరిచినప్పుడే, దేవుని మాటలు విన్నప్పుడే, చక్కని జీవితాలతో ముందుకు సాగినప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆమె దేవుని దీవెని పొందుకోవాలందా? ఆయన దీవెని పొందుకోవాలంటే అన్నిటినీ వదిలిపెట్టి దేవుని మాటల్ని పట్టుకుని చక్కగా బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయ్యా. మేము పరిశుద్ధులుగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాం. సమస్తమైన వాటిలో పరిశుద్ధంగా మేము జీవించదుము కాక. పిలిచిన నీవు పరిశుద్ధుడవు, మేము కూడా పరిశుద్ధం అవుతుంది కాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఆయా ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తాం, మీరు తొలగించండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయం మాటలు వింటూ, దేవా నన్ను క్షమించండి అయ్యా, నాలో మార్పును తీసుకురండి అయ్యా అని వారికి వారు ఇదిగోండి మీ చేతులకు అప్పగించుకుంటున్నారు, వారి జీవితాలు అద్భుతం జరుగును గాక. సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు ఇదిగోండి యేసు నామములో కొట్టివేయబడును గాక. మా ప్రియులందరూ మేమందరం గొప్ప పారగుదాం గాక. ప్రతి దిగులు, ప్రతి కొరత, ప్రతి ఇబ్బంది తొలగించండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలిగిన యొక్క సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతతో నింపుతూ నడిపిస్తున్నామని వేడుకున్నాం. అలాగనే ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.